శివరాత్రి అనేది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక జీవన ఆరోగ్య రహస్యం అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పూర్వీకులు ఏ పండుగనైనా యాదృచ్ఛికంగా పెట్టలేదు. అయితే శివరాత్రి మాత్రమే ఒక్కరోజే, అది ఉదయం మొదలుకొని మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఒక ధ్యానం జాగారంలాగా ఏర్పడినటువంటి ఈ పండుగ యొక్క రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది భక్తి కోసం మాత్రమేనా, లేదా మన శరీరానికి సంబంధించిన ఒక లోతైన రహస్యం? ధ్యానంలో ఉన్న శివుడి భావన, నిశ్చలమైన ముఖం, స్థిరమైన శరీరం. శివుడు అంటే కేవలం దేవుడు కాదు, శివుడు అంటే శివస్థితి, అలజడి లేని మనస్సు, మంచి ఆకృతి కలిగిన శరీరం, శరీర సమతుల్యం. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది. ఆరోగ్యం అంటే మందులు కాదు, సమతుల్యం అని. చలికాలం ముగిసి వేసవి మొదలయ్యే ప్రకృతి మార్పు. శివరాత్రి ఫిబ్రవరి మార్చి మధ్యలో వస్తుంది. ఇది ఋతు సంధి కాలం అంటే మానవుడు చలిలో నుండి వేడిలోకి ప్రయాణిస్తున్న సమయం. ఈ సమయంలో తన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిలో జరిగేటువంటి మార్పులను తట్టుకొని నిలబడగలగాలి. ఈ సమయంలో కఫం పెరుగుతుంది, జీర్ణశక్తి మందగిస్తుంది, అలసట, జలుబు, బరువు పెరగడం మొదలవుతాయి. మన పూర్వీకులు ఈ మార్పును గమనించారు, అందుకే చెప్పారు ఇప్పుడు శివరాత్రి పాటించాలి అని. శివరాత్రి ఎలా పాటించాలి అనే ఆలోచనతో మొదలైంది ఆయుర్వేదం. తేలికపాటి ఆహారం, పండ్లు, పాలు, నీరు. ఉపవాసం అంటే తేలికతో ఉండడం కాదు, అది శరీరానికి ఇచ్చే విశ్రాంతి. రోజూ తింటే జీర్ణాన్ని అలసిపోతుంది, ఆమలము పేరుకుపోతుంది, అదే రోగానికి మూలం. శరీరానికి కొంత ఉపశమనం ఇచ్చే విధంగా ఈ సమయంలో ఆచారాలను పాటించాలి అని నిర్ణయించుకున్నారు. ఈరోజు తింటే జీర్ణాగ్ని అలసిపోతుంది, ఆమ్లము పేరుకుపోతుంది, అదే రోగానికి మూలం అని కొంత ఉపశమనాన్ని ఇచ్చి శరీరానికి ఉపవాసంతో ఆహ్వానం పలుకుతారు. శివరాత్రి ఉపవాసం అంటే జీర్ణ వ్యవస్థ రీసెట్ అవ్వటం, అగ్ని బలపడడం, శరీర శుద్ధి పెరగడం. ఈ శరీర శుద్ధి ధ్యానం, మెలకువ, నిశ్శబ్దంతో మొదలై రాత్రి నిద్రపోకుండా ఉండమంటారు. ఎందుకంటే యోగా, ఆయుర్వేదం చెబుతుంది ఈ రాత్రి శరీర శక్తి పైకి కదులుతుంది, సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది, ధ్యానము సులభవంతమై నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఇది భక్తి మాత్రమే కాదు, ఇది ఒక ఆరోగ్య సూత్రం. మన చుట్టూ శివలింగం, దీపాల వెలుగులో మనం ధ్యానం చేసుకోవడం వలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శివలింగం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఒక సందేశం కూడా. స్థిరత్వం, శక్తి, ఈ రెండిటి సమతుల్యమే ఆరోగ్యం. ఇదే ఆయుర్వేదం, ఇదే శివతత్వం. ప్రకృతి, నిశ్శబ్దం, శాంతి, ఇవి మూడు కలిసి మన శరీరం యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి శాంతిని చేకూరుస్తుంది. ఇవి అన్నీ విన్న తరువాత మన పూర్వీకులు మందులు ఇవ్వలేదు, జీవన విధానం ఇచ్చారు. ప్రకృతిని గమనించు, శరీరాన్ని విను, కాలానికి అనుగుణంగా జీవించు. ఇదే ఆయుర్వేదం, ఇదే శివరాత్రి అని మన పూర్వీకులు మనకు చెప్పారు. శివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, శరీరాన్ని శుద్ధి చేసుకునే ఒక అవకాశం లాంటిది. మనస్సు నిశ్శబ్దం చేసే అవకాశం, జీవిత అనుతుల్యంలో పెట్టే ఒక చిన్న అవకాశం. ఈ శివరాత్రి మీ ఆరోగ్యానికి ఒక కొత్త ఆరంభం కావాలని, ఆ లోకనాథుడి శివుని యొక్క ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పూర్వ భారతీయ ఆరోగ్య సత్యాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ దేవుడి కథ కాదు, జీవన విధానం గురించి మనం తెలుసుకున్నాం. వ్యూవర్స్ అందరికీ సునాయురు హెల్త్ కేర్ ఛానల్ తరపున శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి మీరు ఉపవాసం పాటిస్తే జీర్ణశక్తి బలపడుతుంది, రాత్రి జాగరణ చేస్తే నాడీ వ్యవస్థ ప్రశాంతమవుతుంది, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తే మనసు తేలిక పడుతుంది, శరీరంలో పేరుకుపోయిన మలినాలు తగ్గుతాయి, కఫం సమతుల్యంలోకి వస్తుంది, అలసట, మాధ్యం నెమ్మదిగా తగ్గుతాయి. ఇది మాయ కాదు, ఇది ఆయుర్వేదం. ఇది భక్తి కాదు, ఇది జీవన విధానం. మన పూర్వీకులు ఇచ్చిన జీవన విధానాన్ని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.